హలో అండి. ఆడియన్స్తో చూస్తుంటే సినిమా చాలా బాగా అనిపించింది. ఇది ఆడియన్స్తోనే కాదు, మనం ఒక్కరు కూడా కూర్చొని ఇంట్లో చూడొచ్చు, అంత బాగుంటుంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ రాజశేఖర్ రవి. చాలా బాగా తీశాడండి. ఈ సినిమాతో నాకు తెలిసి ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి మనోడికి. నాకు ఇందాకే రాంబాబు చెప్పాడు అనమాట, మన ప్రశాంత్ నీల్ గారిది ఫస్ట్ మూవీ ఉగ్రం చాలా తక్కువ బడ్జెట్లో తీశాడు సినిమా. అది నెక్స్ట్ అనేది తీసే సినిమా కేజీఎఫ్. సో అలాగే ఒక పెద్ద సినిమా తీయాలని రాజశేఖర్ని చెప్తున్నాను నేను. అండ్ మా ప్రొడ్యూసర్ గారు వీరేష్ గారు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ దానికి సపోర్ట్ చేసిన జగన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా బాగుంది సినిమా. నేను ఫస్ట్ టైం చూసాను సినిమా ఇప్పుడే స్క్రీన్లో, చాలా బాగుంది. ఇంకా మాకు తక్కువ థియేటర్స్ ఉన్నాయి, ఆ తక్కువ థియేటర్స్ కూడా ఇప్పుడు ఫుల్ అవుతున్నాయి. సో రేపు ఇంకా థియేటర్స్ పెరుగుతాయండి. సో దయచేసి ఈ యొక్క చిన్న సినిమా అనేది ఇది ఒక గొప్ప ఫ్రెండ్షిప్ సినిమా. ఇది పెద్ద కంటెంట్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది, మంచి ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. సో డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. ఇది థియేటర్కి వచ్చి చూస్తేనే మీకు సినిమా అనేది అర్థమవుతుంది. ఏదో పోస్టర్ చూసేసి సినిమా బాగుండదు అలాంటిది కాదు. ఇది సినిమా కంటెంట్ సినిమా ఇది. సో ప్లీజ్ దయచేసి థియేటర్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఇన్ని రోజుల నుంచి 2 సంవత్సరాల నుంచి జర్నీ చేసినందుకు ఈరోజు నాకు ఫలితం ఇచ్చారు మా డైరెక్టర్ రాజశేఖర్ గారు. బట్ నెక్స్ట్ ఈయనతోనే ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీయాలని నేను చాలా ఇష్టపడుతున్నాను. అలాగే మరియు మా ఆశీష్ గాంధీ, మళ్ళీ నన్ను చెప్పలేదని సినిమా మళ్ళీ నేను ఆశీష్ గాంధీతో కానీ మళ్ళీ ఇంకొక చిత్రం చేయాలని నాకు చాలా ఆశగా ఉంది. అలాగే మా రాంబాబు గోశాల సంగీతాన్ని ఎక్కడ కాంప్రమైజ్ లేకున్నట్ల లిరిక్ రైటర్ రాంబాబు ఏమనేది ఈరోజు ఈ చిత్రంలో చూపించాడు. ఈయన కాంతార అన్ని పాటలు రాసినారు వీళ్ళు, అర్జున్ రెడ్డి దగ్గర నుంచి. బట్ థ్యాంక్ యూ రాంబాబు, కంగ్రాట్స్. త్వరగా నీకు ఈరోజే ఒక 70 థియేటర్లు మాత్రమే రిలీజ్ అయినాయి. రేపు ఒక 150 థియేటర్ దాకా నేను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఈరోజు మంచి టాక్ వచ్చింది. అలాగే ఈరోజు నేను ఒక ప్రొడ్యూసర్గా నేను సినిమా చూసేకి రాలేదు, ఒక ఆడియన్గా వచ్చాను. కాకపోతే ఈరోజు నా కష్టము, నేను పడిన కష్టం ఈరోజు నాకు ప్రతిఫలంగా గర్భిణి ఉన్న స్త్రీ 9 నెలలు మోసి కంటే అబ్బాయి ఎలా కళాగా ఉంటాడో అలా కళాగా మా అద్దులు ఎదురా ఉంది. బట్ నేను ఆల్రెడీ ఒకటి 11 అని చిత్రం చేశాను. బట్ అది ఇంకా రిలీజ్ కాకుండా ముందే రెండో చిత్రము నాకు కానీ యాక్చువల్లీ అద్దులే లేవు, నాకు నో లిమిట్స్. నేను రెండో చిత్రం చేసి ఇది జనాల ముందర మంచి మెసేజ్ని ఇచ్చాను. ఇలాంటివి ఎన్ని చిత్రాలు, మంచి స్టోరీలు, మంచి కథలు వస్తే నేను ఎన్నైనా చిత్రాలు చేస్తాను, దాంట్లో కాంప్రమైజ్ కాను. ప్రొడక్షన్ నా టైగర్ హిల్స్ ప్రొడక్షన్ నుంచి అసలు ఎప్పుడు నేను కాంప్రమైజే కాను. హాయ్ అండి, రియల్లీ ఇవాళ చాలా ఆనందంగా ఉంది. అంటే మనం ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి, మన ఫ్యామిలీ మెంబర్స్ కంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా తిరిగి ఆ పరిస్థితికి వస్తాము అని తెలియజేసే ఒక వ్యక్తి, మన మనసు చెప్పే వ్యక్తి ఒకే ఒకరు ఈ ప్రపంచంలో, దేవుడి దగ్గర నుంచి మనిషి వరకు, అది స్నేహితుడు. అలాంటి ఒక గొప్ప స్నేహితుడు కాన్సెప్ట్, ఒక స్నేహితుడు కాన్సెప్ట్తో చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలో అంటే ఒక కేజీఎఫ్ దగ్గర నుంచి తీసుకుంటే ఒక భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చిన ఇలాంటి సమయంలో ఒక RRR లాంటి చిత్రం, ఒక స్నేహితుల బాండింగ్ ఎలా ఉంటుందని చెప్పడము, సలార్ ప్రభాస్ ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంటుందని. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్లో వచ్చిన చిత్రాలు చాలామందికి తెలుసు అది ఫ్రెండ్షిప్లో వచ్చాయని. కానీ అంత భారీ బడ్జెట్ లేకపోయినా ఫ్రెండ్షిప్ అనేది లిమిటేషన్స్ ఉండవని చెప్తూ అంతటి స్నేహంతో కూడిన ఒక గొప్ప చిత్రం అని నాకు అనిపించిన రియల్ ఫీలు. నా స్నేహితుడు రావి రాజశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ పిక్చర్. సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ప్రతి నిమిషము ఆ అబ్బాయి కష్టమే కనిపించింది. నిజంగా ఆశీష్ గాంధీ రియల్ లైఫ్లో కూడా హీరో అని చెప్పాలి.
ఎందుకంటే ఆయన పాత్రలో హీరోగా కాకోకుండా సినిమాలో కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు ట్రావెల్ అవుతూ తన నిజ జీవితంలో కూడా అంత సపోర్ట్గా నిలిచి హీరో అనిపించుకున్నాడు. అలాగే అన్నిటికంటే మించి చెప్పాలనుకుంటే ఇవాళ ప్రొడ్యూసర్ టైగర్ హిల్స్ బళ్ళారి గాజుల వీరేష్. ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్ ఎప్పుడు ఉండాలి. అంటే నేను ఇన్నేళ్ళలో చాలామంది ఇండస్ట్రీలో అందరినీ చూస్తూ ఉన్నా. ఏదో ఫ్యాషన్ కోసం మొదలు పెడతారు, సినిమా మధ్యలో ఆపేసుకుంటూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. తను ఏదైనా డిసైడ్ అయ్యాడంటే అది ఎంత స్టేజ్కి వెళ్ళినా, బడ్జెట్ పెరుగుతూ ఉన్నా, లేదంటే ఎలాంటి సమస్యలు వచ్చినా ఇంకా ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా కమిట్మెంట్తో డబుల్ ఇంతలో ప్రోత్సాహంతో సపోర్ట్గా టెక్నీషియన్స్కి నిలిచి ఎక్కడ కాంప్రమైజ్ కాకోకుండా ఇవాళ చూశారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడి నుంచి కానీ, పాటల విషయంలో కానీ, ఫంక్షన్స్ విషయంలో కానీ ఇవాళ 70 థియేటర్ రిలీజ్ చేసి పాజిటివ్ టాక్ రావడంతో వెంటనే అడిగిన వెంటనే మళ్ళీ 150 థియేటర్స్ వరకు కూడా. అంటే ఒక డేరింగ్ ప్రొడ్యూసర్ రియల్గా ఇండస్ట్రీకి వచ్చాడు. అది నా మిత్రుడు కావడం నాకు రియల్లీ హ్యాపీ. నాకైతే 6th సెన్స్ చెప్తా ఉంది, ఈయన ఒక సినిమా 2 సినిమాలతో ఆపే ప్రొడ్యూసర్ అయితే కాదు. మనం కరెక్ట్గా కాపాడుకుంటే ఇండస్ట్రీలో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే చాలామందికి ఉంటుంది. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ నా బెస్ట్ ఫ్రెండ్ కావడం రియల్లీ నాకు వెరీ హ్యాపీ. రాజశేఖర్ కష్టం గురించి చెప్పాను. ఆశీష్ గాంధీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అంటే ఒక స్నేహితుడు ప్రతి లైఫ్లో ఇలాంటి స్నేహితుడు ఉండాలిరా అంటే ఒక మంచి డైలాగ్ చెప్తాడు. స్నేహం కోసం కావచ్చు, కానీ మనం చచ్చేంత చంపేంత స్నేహం ఉండే వ్యక్తి కూడా ఉండాలి కదా అని చెప్తాడు. కానీ రియల్లీ యాప్ట్. ఆశీష్ గాంధీ ఆ పర్ఫార్మెన్స్, ఆ ఫ్రెండ్షిప్ కోసం చేస్తున్న ఆయన ఫైట్స్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. దీంట్లో 5 పాటల్ని అద్భుతంగా రాంబాబు ఘోషాల ఆయన ఇండస్ట్రీలో ఒక దాదాపు 100-150 సినిమాలకి పైకి రాశాడు. త్వరలో బాలయ్య బాబు కూడా ఒక అద్భుతమైన సాంగ్ రాయాలని ఒక బాలయ్య బాబు అభిమానులందరి తరఫున కోరుకుంటున్నా. ఆల్రెడీ గతంలో బాలయ్య బాబు కోసం జై బాలయ్య సాంగ్ ఒకటి మన బర్త్డేకి రాశాడు. త్వరలో ఆయన కూడా అట్లాగే మా రాజశేఖర్ కూడా. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి సినిమా అనేది ప్రతి ఒక్కరికి, అంటే ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, అది చాలా మందితో కూడుకున్న బ్లెస్సింగ్స్, చాలా కష్టంతో బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు. తప్పకుండా వాళ్ళు ఒక పెద్ద డైరెక్టర్గా ఇండస్ట్రీలో నిలబడతాడు. అంటే 100% నేను వాస్తవం చెప్తున్నా. చూడండి, మీరే కావాల్సింది. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్క ఆడియన్ అదే అంటాడు, వీడు ఎవడో డైరెక్టర్ కానీ ఎక్స్ట్రాడినరీ మంచి లైఫ్ ఉంది అంటాడు. తెలియకుండానే అనేస్తాం. వాళ్ళ తల్లిదండ్రులు ఆశీస్సులు, మన వీరేష్ అన్న కూడా పెద్ద ప్రొడ్యూసర్గా నిలబడాలి. హద్దు లేదురా చిత్రం అంటే స్నేహానికి హద్దులు లేవని, అంటే గొప్ప టైటిల్. ఈ సినిమాలో మనకు నచ్చడం ఏంటంటే హద్దు లేదురా, స్నేహానికి హద్దు లేదు అని గొప్పగా చెప్పాడు. రియలీ వెరీ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ ఆల్ ఎంటైర్ యూనిట్ అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా. హద్దు లేదు అని చెప్తున్నా. సక్సెస్ మీట్ కూడా త్వరలో వీళ్ళందరూ ఏర్పాటు చేస్తారు. యూనిట్ అందరికీ కూడా విషయం చెప్తున్నా. ముఖ్యంగా ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్ గారు, డిఓపి ఆనంద్ గారు, ప్రతి ఒక్కరూ ఇవాళ సినిమా రాజీవ్ కనక గారి పెర్ఫార్మెన్స్, తనికెళ్ళ గారి పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా మా అందరిలో కూడా మా బాలయ్య బాబు అభిమాని డైరెక్టర్ కావడం, సినిమాలో కూడా బాలయ్య బాబు అంటే బాలయ్య లాగే తన అభిమానులు కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు. జై బాలయ్య అంటూ ఒక మంచి ఎపిసోడ్లో ఫైట్ సీక్వెల్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు ఇంకో హీరో డాక్టర్గా ఉన్నప్పుడు రియలీ నాకైతే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఒక మంచి సినిమాని చేసినందుకు, నేను వాళ్ళతో నా వంతుగా ఒక స్నేహితుడిగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినందుకు ఇది నా లైఫ్లో కూడా ఎప్పటికీ మర్చిపోలేంది. మననే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మళ్ళీ నేను గోపిచంద్ గారు, ఏఎస్ఆర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూడండి. స్నేహానికి హద్దు లేదన్న గొప్ప చిత్రం ఇది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. హద్దు లేదురా సినిమా ఇంతమంది సమక్షంలో చూస్తూ నేను కుర్చీలో కూడా కూర్చోలేకపోయానండి. ఎందుకంటే అందరి రెస్పాన్స్ నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను. నిజంగా మధ్యలో ఎవరు ఫోన్స్ చూసుకోకుండా, ఏ ఒక్కరు మధ్యలో సాంగ్స్ వచ్చినా, ఫైట్స్ వచ్చినా జనరల్గా మూవీస్లో వేసి వెళ్ళిపోతుంటారు. అలా కూర్చొని లాస్ట్ వరకు సైలెంట్గా చూసి లాస్ట్లో క్లాప్స్ కొట్టారు. నేను పడ్డ కష్టం అంతా మర్చిపోయేలాగా నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నన్ను చాలామంది స్టోరీ చెప్తున్నప్పుడు రొమాన్స్ సీన్స్ లేవు, లేకపోతే ఎలా అంటే ఒక రకరకాల మాట్లాడే సినిమా అంటే లిప్ లాక్లు ఉండాలి, రొమాన్స్ ఉండాలి, అవి ఉండాలి, బెడ్రూమ్ సీన్లు ఉండాలి. నాకు ఏ సీన్లు అక్కర్లేదు. నాకు కథ ఉంది, నాకు కంటెంట్ ఉంది. కృష్ణార్జునులని ఒక ఇద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టరైజేషన్స్ ఉంది. ఇదే నా సినిమా నడిపిస్తుందని ఆ భగవద్గీతలో పాయింట్ తీసుకొని అలానే రాజీవ్ గారు, అలానే తనిఖీల బర్ని గారు ఇచ్చిన సపోర్ట్, దానికి ఇచ్చిన బలము, అశోక్ చేసిన సపోర్టు, నిజంగా ఈరోజు సినిమా ఇలా రావడానికి కారణం వాళ్ళే.
లాస్ట్ వరకు ఆశీష్ నాతో ఫస్ట్ నుంచి ఆ రోజు నాటకం ఇప్పుడు నేను కథ చెప్పాను, నాటకం తర్వాత ఈ రోజు వరకు తను నాతో ట్రావెల్ చేశాడు. నేను కోరుకునేది ఒకటే అండి, ఆడియన్స్ని మంచి సినిమాని ప్రోత్సహించండి. నేను నమ్మింది ఒకటే, పెద్ద సినిమాల ఫ్యాన్స్ ఉంటే చిన్న సినిమాల ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళే నడిపిస్తారని నమ్ముతున్నాను. నేను ఒకటి చెప్తున్నాను, మీ లైఫ్లో చాలా 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 ఖర్చు పెట్టుంటారు కదా, ఒక్క 150 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడండి. నచ్చకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేసి నాతో మాట్లాడండి. నేను చెప్పేది ఒకటి, అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా. చూసిన వాళ్ళందరూ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియదు కానీ డెఫినెట్గా అందరికీ నచ్చుతుందండి. ఇంకొక లాస్ట్ పాయింట్ అంటే, సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఎంతమంది ప్రశంసలు వస్తాయో నాకు తెలియదు కానీ ఒక్కళ్ళ విమర్శ కూడా రాకుండా నేను సినిమా ప్లాన్ చేసుకున్నాను, చాలా చేశాను. తప్పకుండా అందరూ నచ్చుతుందని ఆశిస్తూ, నాకు సపోర్ట్ చేసిన టైగర్ హిల్స్ ప్రొడక్షన్స్, జగన్ అన్న, తిరు అన్న, మా ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్, నేను ఎందుకు ఫ్రెండ్షిప్ సినిమా మొదలు పెట్టాను నాకు తెలియదు కానీ నా ఫ్రెండ్స్ అంతా నాకు సపోర్ట్ చేశారండి. నిజంగా ఈ రోజు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇందులో రావి రాజశేఖర్ అనే పేరు ఉండేది కాదు, ఇక్కడ నేను మాట్లాడేవాడిని కాదు. థ్యాంక్ యూ లాట్. సో మనం టాలెంట్ని ఎంకరేజ్ చేసినప్పుడే కొత్త టాలెంట్స్ బయటపడతాయి. సో మన ప్రొడ్యూసర్ వీరు అన్న, మన కొత్త డైరెక్టర్ రాజశేఖర్, ఆశీష్ గాంధీ గారు చాలా బాగా చేశారు. సో మీరు ప్రేక్షకులందరూ థియేటర్కి వచ్చి చూసి సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ఇలా ఎంకరేజ్ చేస్తే వన్ మోర్ థింగ్, సొసైటీకి చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు ఫస్ట్ డైరెక్టర్ అయినా. చాలా మెచ్యూర్ డైలాగ్స్, మెచ్యూర్ స్టోరీ. సో మనం సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడాలి అనేది చాలా బాగుంది. సో అందరికీ నచ్చుతుంది. ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, తప్పకుండా మీ ఫ్యామిలీతో అందరూ చూడండి. అలాగే మీరు స్ప్రెడ్ చేయండి మెసేజ్ని. సో మంచి మూవీని మీరు అందరూ ఆదరించండి. సో కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ, పాత్రికేయులకి, మీడియా మిత్రులకు సహకరించిన వాళ్ళందరూ కూడా నిజంగా అంటే, వీళ్ళు ఏదో మాటల్లో చిన్న సినిమా అని చెప్తున్నారు కానీ షో థియేటర్లో చూసేటప్పుడు ఒక పెద్ద హీరో సినిమా చూస్తున్నంత నిజంగా ఆ విజిల్స్ కానీ, ఆ కేకలు కానీ, ఆనందంలో చూస్తుంటే తప్పకుండా పెద్ద హీరో సినిమా చూసినట్టు ఏదైతే అంటున్నానో, నిజంగా వీళ్ళు ఫ్యూచర్లో ఆయన ఒక పెద్ద హీరో అవుతాడు, ఆయన ఒక పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఈయన ఒక పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు, ఈయన గొప్ప పెద్ద లిరికల్ రైటర్ అవుతారు. తప్పకుండా అదే బ్లెస్సింగ్స్, ఇదే విజిల్స్ ఎప్పుడు సపోర్ట్ ఉంటాయి. చివరిగా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరి లైఫ్లో మనల్ని సాయం కోరి ఎవరు వచ్చినా మన శక్తి మించి మన వరకు ఏం చేయగలమో ప్రతి ఒక్కరూ ఒక స్నేహితునికి సాయం చేసుకుంటూ వెళ్తే మన మానవతా విలువలు ఇంకా కలియుగంలో బతికి ఉంటాయి. స్నేహం విలువ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. దయచేసి ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తే లేదు అనే మన కాకుండా ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రయత్నం స్టార్ట్ చేయండి. ఆ ప్రయత్నం ఫలించిన తర్వాత వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు, మన ఫ్యామిలీకి ఎప్పుడు అండగా ఉంటాయి. ఆ సిద్ధాంతంతోనే నిజంగా ఇవాళ ఒక మంది మిత్రులందరూ కలిసి చేశాడు. కానీ తెలుగు ఇండస్ట్రీకి చెప్తున్నా, వీరేష్ అన్నయ్య లాంటి ఒక ప్రొడ్యూసర్ని మిస్ చేసుకోవద్దండి. అందరూ కోఆపరేట్ చేయండి. మీడియా వాళ్ళు కూడా, అన్ని సోషల్ మీడియా వాళ్ళని అందరూ కూడా కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయాలని నిజంగా అంటే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు హద్దులేదురా టీంకి, హద్దులేదురా యూనిట్కి, అలాగే హీరోయిన్ వర్షకి, హర్షితకి, మా హీరో గారికి, ఆశీష్ గారికి, అందరికీ, మొత్తం ఎంటైర్ క్రూకి మా అందరి తరపున థ్యాంక్ యూ.